మనతో మందేసి ఎన్ని రోజులు అవుతుందిరా? సార్ మనతో ఎందుకు తాగుతారా? ఆయన రేంజే వేరు. రే షిఫాస్ గా ఆల్బీ నువ్వు చేస్తుందేం బాగాలేదురా. రే మనోడికి కావాల్సినట్టు ముక్కలు కొట్టించేసే. ఇంకేంట్రా విశేషాలు? డ్రామాలాపు మరి అని స్టాక్ చేయడం ఆపే. ఏంటి స్టాకా? నాకు దాని స్పెల్లింగ్ తెలీదు, మీనింగ్ తెలీదు, ఏదేదో వాగుతున్నాడు రా. పప్పి ఇమ్మన్నావంట. పప్పియా? ఎవడు అడిగాడు, ఎప్పుడు అడిగాడు? పక్కింట్లో కందిపప్పు అడగాలంటే నాకు సిగ్గు బ్రో. రే షిఫాస్ గా నీ గురించి నాకు తెలుసు, నా గురించి నీకు తెలుసు. నా దగ్గర నాకు రాలేదు. ఇక్కడున్న అందరికి అందరి గురించి బాగా తెలుసులే గాని నీ ప్రాబ్లం ఏంటో చెప్పా మరిది. మధ్యలో నువ్వే జోజో. పక్కకు బై. రే షిఫాస్ ఇక్కడతో అన్ని ఆపాయి, లేకపోతే ఆల్బీ మర్యాదగా బయటికెళ్ళు. బిజినెస్ టైం లో డిస్టర్బ్ చేయకు. ఏదన్నా షాప్ బయటికెళ్ళి తెలుసుకో. వార్నింగే కాబట్టి సైలెంట్ గా వెళ్ళిపోతా. వార్ అయితే మాత్రం వైలెంట్ గా మారిపోతా. సరే చూసుకుందాం, జాగ్రత్త. చూసుకుందాంలే పిల్ల బచ్చా నాయలు. సిగ్గు లేకుండా నవ్వుతున్నావు. అయినా వేరే అమ్మాయి దొరికినట్టు ఆపిల్లందుకు గోకెవరా? నేను గోకలేదురా, తనే గోకించుకుంది. డ్రామాలు ఆపరా, నాకు నీ గురించి తెలుసులే. డీజే ఒక దారి తప్పిన ఉల్ఫాగాడు మన షాప్ లోకి వచ్చి మనకే వార్నింగ్ ఇచ్చేలాడ్రా. దేనికంట? ఈ ఎదవేదో మెసేజ్ పెట్టాడంట. బై మిస్టేక్ ఆడి గర్ల్ ఫ్రెండ్కి వెళ్ళింది. ఈ మాత్రం దానికి దౌర్జన్యం చేస్తారా చెప్పు? యారా చిరుత, నువ్వు ఉండి కూడా ఎంత జరిగిందా? నేనున్నా కాబట్టి వదిలేండ్రా. ఇంతే ఆ, జరిగింది. నేను ఎప్పుడో క్షమించేశాను. అలా ఎలా వదిలేస్తాను చెప్పు? ఈ రోజు మనం ఫోన్లేని వదిలేస్తే రేపాడు గాల్లో లేపు దరివేస్తాడు. ఆ? ఇప్పుడు ఎందుకు మామ డీజే లేనిపోని violence? వాడు నెట్టి పరిస్థితుల్లో వదలకూడదు. ఈ సందు కూడా దాటుంటాడు. త్వరగా పద మావా. చిరుత తడాక చూపిద్దాం పద. ఎవడ్రాడు?